ఈ తుఫాన్లు అట్లాగూ వాతావరణం బాగాలేని పరిస్థితుల్లో పండిన చేను మొత్తం పడిపోయి నేలపాలైపోయింది. ఇక చేనంతా మొలకలొచ్చి ఇక పంట పోయినట్లే, అలాంటి పరిస్థితి. అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేను మొత్తం పడిపోయింది, పంటంతా మొలకలు వస్తాయి. ఇక ఆ మొదటి పంటను వదిలేసుకోవటమే, ఆశలు లేవు, అలాగూ పడిపోయింది. అయితే కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చి, అయ్యా చేను పడిపోయింది, ఈ పంట పోతే మేము అప్పుల పాలైపోతాం, ప్రార్థన చేయి అని చేయించుకుంది. ఆ నూనెకి ప్రార్థన చేసి, ప్రభా పంట ఎక్కడ నష్టం కాకూడదు, ఆ చేను పడిపోయినా సరే అవి మొలకలు రాకూడదు, ఆ గింజలుగానే ఉండాలి కానీ అవి మొలకలు రాకూడదు, పంట నష్టం కాకూడదు. ఒక అద్భుతాన్ని చేయి ప్రభా అని ఆ నూనె కోసం ప్రార్థన చేసి ఇచ్చాను. ఈ నూనెని తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో వేసి ఆ చేలో పిండి జల్లినట్టుగా చేనంతా విశ్వాసంతో జల్లారు. ఈ పంటను మీరు కాపాడండి అని రోజు ప్రార్థన చేసుకుంటున్నారు. మొన్న ఈ మధ్య నా దగ్గరకు వచ్చి చెప్పింది ఏంటంటే, ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి పండిన పంటలో కంటే మా చేలో ఎక్కువ బస్తాలు ఇంకెక్కువగా పండినాయి అన్న. ఇది పాడైపోతుంది ఈ పంట అనుకున్నాం, కానీ ఈ పంటనే దేవుడు బహుగా దీవించాడు అని చెప్పింది. ఒక విశ్వాసం ఎవరి మీద? దేవుని మీద విశ్వాసం. ఆయన మీద నువ్వు విశ్వసించాలి. మనము నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మరి దేవుని మీద నువ్వు అలాగ విశ్వాసం ఉంచుతున్నావా? నీకు జరగట్లేదు అనే ఆలోచనే వస్తుంది, అప్పులు తీరట్లేదు అన్న ఆలోచనే వస్తుంది, లేకపోతే ఇబ్బందులు పోవటం లేదు అన్న ఆలోచన, ఈ ఆలోచనతోనే నువ్వు సతమతం అయిపోతున్నావు. కానీ వీటన్నిటినీ తొలగించే ప్రభు నాకు ఉన్నాడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? దావీదు గారిని గురించి ఏం చదివాం? నా ప్రాణము తల్లడిల్లగా అంటే అర్థం ఏంటి? అంతా ఉల్టా అయిపోయింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి. మంచి జరుగుతుంది అనుకుంటే కీడు జరిగింది, లాభం వస్తుంది అనుకుంటే నష్టం వచ్చింది, ఆరోగ్యం ఉంటుంది అనుకుంటే ఆరోగ్యం పోయింది, ఏదైనా వస్తుంది అని ఆశిస్తే రాకుండా పోయింది. అది లోన్ వస్తుందని అనుకుంటే లోన్ ఇవ్వటం ఎగరగొట్టేశారు. ఈ అప్పు తీరుతుందిలే ఈ పరిస్థితులు అనుకుంటే అప్పు ఇంకా ఎక్కువైపోయింది, అంత తలడిల్లిపోయింది పరిస్థితి. ఈ పరిస్థితిలో నీకు మిగిలేదేంటి? నువ్వు దేవుని వైపు చూస్తే నీకు మిగిలేది ఏమిటంటే ఆయన ఒక్కడే నీకు కనబడతా ఉంటాడు. ఆయన వైపు చూడకపోతే నీకు మిగిలేది ఏమిటంటే కృంగుదల. కానీ దావీదు గారు అంటున్నాడు, నీవే నాకు ఆశ్రయము, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవే నాకు ఆశ్రయము, నీవే నా ఆశ్రయ దుర్గము, నీ రెక్కల చాటున నేను దాగి ఉంటానయ్యా. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మరి ఎలాగ నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు? ప్రాక్టీస్ చేయాలి పిల్లరా, విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రభా నువ్వు నాకు సహాయం చేసే దేవుడు. ఒక సిస్టర్ చెప్పారు, వాళ్ళ ఇంటిలోనికి ఇద్దరో ముగ్గురో బంధువులు వచ్చారంట. సడన్గా బంధువులు వచ్చారంట.
అది కూడా సాయంకాలం టైంలో. వచ్చిన బంధువులకి భోజనం వండి పెట్టాలి. సరే, ఆ బియ్యం డబ్బాలోకి వెళ్ళి బియ్యం చూస్తే అసలు వాళ్ళకు వండి పెట్టడానికి బియ్యం కూడా లేవంట. ఏం బాగా ప్రార్థన చేసుకునే మనిషి. మరి బియ్యం లేవు, పొద్దుగూకు వచ్చారు బంధువులు, ఏం చేయాలి అని చెప్పి ఆ బియ్యం డబ్బాకి అంటుకొని ఉన్నాయంట బియ్యపు గింజలు. అంటే అక్కడ 4 అక్కడ 4 అంటుకొని ఉంటాయి కదా అంచులకి, ఈ అంచులకు అంటుకుంటాయి. ఆ అంచులని అంటుకున్న బియ్యపు గింజలన్నీ డబ్బా చుట్టూ తుడిచిందంట. తుడిచి అవి కింద ఉన్నాయన్నీ పోగేస్తే గుప్పిట్లోకి వచ్చినాయంట. ఇలా కొన్ని గుప్పిట్లోకి వచ్చినాయంట బియ్యపు గింజలు. ఏం చేసిందో తెలుసా? ఆ గుప్పిట్లోకి తీసుకొని ఇలాగూ యేసు ప్రభు కానీ 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పెట్టుకొని చేతులు పైకెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలాగో ఆశీర్వదించాడో ఆ బియ్యాన్ని ఈ కుడి చెయ్యి గుప్పిట్లో పోసుకొని చేతులు పైకి లేపి, ప్రభా, నాకు వచ్చిన గెస్ట్లకి వారికి ఆకలి తీరా భోజనం కావాలి, ఈ బియ్యాన్నే మీరు ఆశీర్వదించండి, ఈ బియ్యంలోనే మీ ఆశీర్వాదం ఉంచండి, వీటిని విస్తరింపచేయండి, 5 రొట్టెలు 2 చేపలు ఎలాగూ దీవించారో అలాగూ దీవించండి ప్రభు అని, ఈ కార్యం మీరు చేశారు, మీకు వందనాలని ప్రార్థన చేసి ఆ వండే ఆ డేషాలో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టేసి వండేస్తుందంట. ఇది అన్ని గింజలు, బియ్యపు గింజలు. అది చివరికి 6 నెలల పిల్లోడు తింటానికి కూడా చాలదు. ఆ బియ్యం 6 నెలల పిల్లోడికి కూడా చాలవాయి. కానీ విశ్వాసంతో ప్రార్థన చేసింది, ఆ స్టవ్ మీద పెట్టేసింది, ఆ వచ్చిన వాళ్ళతో ఇంచి మంచి క్షేమకరమైన వార్తలు మాట్లాడుతూ ఉంది. ఒక పావు గంట 20 నిమిషాలు వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళందరికీ రెడీ చేసేసింది, భోజనాలు చేయడం అంది, ప్లేట్లు రెడీ చేసేసింది. ఈలోపు వెళ్ళి భోజనం ఉడికిందా లేదా అని చెప్పి చూసి మూత తీసి చూస్తే దాదాపు 2-3 తినే అంత పాత్ర పెట్టింది. అప్పటికి ఆ పైన మూతరేకు తీసి చూస్తే ఆ భోజనం ఆ వంట ఫుల్గా ఆ పై మూత కానే అంతవరకు వచ్చేసిందట భోజనం. ఆ మూత తీసి, ప్రభా నీకు స్తోత్రాలు, ఒక అద్భుతం చేశారు, నీకు వందనాలు అని స్తుతులు చెల్లించి ఆ గెస్ట్లకి పెట్టింది, తను భోజనం చేసింది. ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నాము, దేవుడు అలాంటి అద్భుతం నా ఇంట్లో చేశాడు అని చెప్పింది. పిల్లరా, నీ హృదయంలో దేవుని మీద అలాగ విశ్వాసం పెంచుకోవాలి. అవిశ్వాస మాటలు కాదు నువ్వు చెప్పాల్సింది, అవిశ్వాసపు ఆలోచనలు నీకు రాకూడదు. ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. మరి ఆ విశ్వాసం నువ్వు నేర్చుకుంటున్నావా? దేవుని వాక్యం వినేది ఎందుకు? దేవుని వాక్యం ఎందుకు వింటున్నారు? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు అనంటే, నీకు ఏమీ లేని పరిస్థితుల్లోనే అద్భుతాలు సృష్టించేది ఒక్క దేవుని వాక్యమే. నీకు ఏమీ లేని పరిస్థితుల్లో గొప్ప మేలులు చేసేది దేవుని సన్నిధి మాత్రమే. అందుకు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. మరి నువ్వు అలాగూ దేవుని మీద ఆధారపడుతున్నావా? దావీదు గారు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయా, నేనే నిన్ను ఆశ్రయిస్తున్నాను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని చెబుతున్నాడు. ఇంకా దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఏం చెప్పారో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం తీయండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి.
2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియో లేదు. చూసారా ఎలాంటి గ్రహింపుతో కూడిన మాటలు చెబుతుందో చూడండి. ఇక్కడ హన్నా మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదీ లేదు. నేను ఎంతో మంది కోసం చూశాను, ఎవరి ద్వారా కూడా కాని పని, ఇంటి వారి ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ లేక ఎవరి ద్వారా కాని పని ఒక్క దేవుడే నాకు చేశాడు. మా యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదీ లేదు. హన్నా దేవుని మీద అంత విశ్వాసం వచ్చింది. దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి మందిరంలోకి వెళ్ళి ఎవరికి తన బాధ చెప్పుకోకుండా దేవునికి మాత్రమే ఆ బాధను చెప్పుకుంది. విశ్వాసం లేనోళ్ళు అందరికీ చెబుతారు, దేవునికి మాత్రం చెప్పరు. అర్థమైందా? అందరికీ చెబుతారు వాళ్ళ బాధలు, అసలు ఎవరికి చెప్పరు? దేవునికి చెప్పరు. విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరికి చెప్పరు వాళ్ళ బాధలు, ఎవరికి చెబుతారు? దేవునికే చెబుతారు. అది నేర్చుకో. నువ్వు ఊరికే కనబడ్డ వాళ్ళకి అంత బాధలు చెబుతున్నావు అంటే వాళ్ళ సానుభూతి కోరుకుంటున్నావు అన్నమాట. నీ దయ నా మీద ఉంటే నేను బ్రతుకుతాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నీ దయ నా మీద ఉంటే ఈ శోధనలు పోతాయ్యా అని అనుకుంటున్నావు. ఎవరి దయ నీకు అవసరం లేదు. ఎవరి దయ కావాలి నీకు? దేవుని దయ నీ మీద ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. ఆయన కృప నీ మీద విస్తరించాలి. ఆయన నీకు సహాయం చేయాలి. ఆయన నీకు సహాయం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అప్పటి వరకు నీకు పెండింగ్ ఉన్న పనులు ఏదైనా సరే ఒక్క రోజులోనే అద్భుతంగా మారిపోతాయి. అది ఏదైనా సరే అంతగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. చెబుతుంది కదా, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియో లేదు. అంటే దేవుని మీద చూడండి ఎంత ఆధారపడిపోయిందో, ఆయన మీద ఎంత విశ్వాసం ఉంచిందో చూడండి పిల్లరా. వీళ్ళంతా దేవుని మీద విశ్వాసం ఉంచి గొప్ప గొప్ప కార్యాలు సాధించారండి. మనమేందంటే ఆ దేవుని గురించే వింటున్నాము కానీ ఏముంచట్లేదు, దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు. అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం మనం. వీళ్ళేమో విన్నారు, విశ్వసించారు, వాళ్ళు జయం పొందారు. మరి ఆ పద్ధతిలోకి నువ్వు వస్తావా? ఆ పద్ధతిలోనికి వస్తావా? మొదటి వాక్యం ఏం చూసాము? 61వ కీర్తన, నా ప్రాణము తల్లడిల్లిపోయింది అని అన్నాడు కదా. 61వ కీర్తనది అండి, మొట్టమొదటి వాక్యం. దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. నా ప్రాణం తల్లడిల్లిపోయింది. సోదరుడా సోదరి, నీ ప్రాణం కూడా తల్లడిల్లిపోతుంది అప్పుడప్పుడు. నీ ప్రాణం తల్లడిల్లిపోయిందంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నువ్వు ఎవరు చెప్పినా నీకు ఉత్సాహం రాదు. అసలు ఎవరన్నా చెప్పు, నీ పద్ధతి మారదేక. అంటే ఆల్మోస్ట్ ఇక నువ్వు పూర్తిగా ఆశలు వదిలేసుకున్న స్థితి, అదే తల్లడిల్లిపోవటం. దావీదు గారు ఆ స్థితిలోనే ఉన్నాడు, కానీ ఒక్క దేవుని వైపు చూశాడు.
నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీవే నాకు ఆశ్రయమా. ఈ పరిస్థితిలో ఎవరి ద్వారా నాకేమీ జరగదు, నువ్వొక్కడవే చేయగలిగిన దేవుడవు. అలాగే హన్నా కూడా చెబుతా ఉంది, నీవు తప్ప వేరే ఆశ్రయ దుర్గము ఏదియో లేదు, ఏది లేదు. మరి అలాగూ దేవుని మీద నువ్వు విశ్వసిస్తావా? అలాగూ దేవుని మీద నమ్మకం ఉంచుతావా? ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనే మనల్ని రక్షించువాడు. సోదరుడా, సహోదరి, ఈ విశ్వాసం నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఉంచుతావో దేవుడు నీ పట్ల తన కార్యాలు చేస్తాడు. విశ్వాసం నేర్చుకోవాలి. విశ్వాసం నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడగాలి. నీ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉన్నా సరే నువ్వు విశ్వసిస్తే చాలు, కొంచెము కొంచెముగా, ఒకేసారి పైకి లేవో, కొంచెము కొంచెముగా దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెడతాడు. మరి అలాగూ దేవుని మీద విశ్వాసం ఉంచుతావా? దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటావా? ఆల్రెడీ నిన్ను దేవుడు అలాగూ దీవిస్తే కృతజ్ఞతగా ఉంటున్నావా? దేవా, నువ్వు చేసిన మేళ్ళు కొరకై వందనాలని దేవుని స్తుతిస్తున్నావా? మరి ఎక్కువ మేలుల కొరకు ఎదురు చూస్తున్నావా? అలాగూ మనం సిద్ధపడదాం. దావీదు దేవునిని ఎలాగో ఆశ్రయముగా చేసుకున్నాడు. హన్నా, నాకు వేరే ఆశ్రయము ఏది లేదిక, నీవు తప్ప వేరే ఆశ్రయము ఏది లేదు అని ఎలా చెప్పగలిగిందో అలాగూ మనము కూడా దేవుని మీద విశ్వాసంతో చెప్పగలిగితే, ఆయన మీద ఆధారపడితే ఆయన నీకు సహాయకుడై ఉంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కొద్ది సమయం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా, మీరు మాత్రమే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు. ప్రభా, అద్భుతములు చేసే దేవుడు. మేము విశ్వసిస్తే మీరు ఖచ్చితంగా ఆ పనిని చేస్తారు ప్రభా. విశ్వసించువాడు కలవరపడడు అని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. విశ్వాసముతో మేము మీ వద్దకు వస్తూ ఉన్నాము అని మనం ప్రార్థన చేద్దాం. అందరూ బిగ్గరగా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచాలని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి అని, ఓ దేవా, విశ్వసిస్తూ ఉన్నాము, మీ మీద ఆధారపడుచున్నాము. మీ కృపలో బలపరచండి అని మనం ప్రభువుని అడుగుదాము. నీ కుటుంబం విషయమై, నీ పరిస్థితుల విషయమై, నీవు చేస్తున్న పనుల విషయమై నీ మీదే ఆధారపడుతున్నాము ప్రభా. నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడవు అని ప్రార్థన చేస్తావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విశ్వాసముతో ముందుకు సాగుటకు మాకు సహాయం వచ్చేయండి. మీ కృపలో బలపరచండి నాయన. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి నాయన. మీరు తప్ప మాకు వేరే ఆశ్రయ దుర్గము లేదు అనే గ్రహింపుతో మేము ముందుకు సాగడి వారముగా చేయండి. విన్న వాక్య హృదయములో నిలిచి ఫలించులాగున చేయండి. వీ హృదయాల్లో ఉన్నటువంటి నాయన విశ్వాస లేమిడి స్థితిని మార్చి విశ్వాసమును ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ వాక్య సంబంధమైన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన నిత్య సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.